మన సరుకు లారీ పోలీసులకు దొరికిపోయింది సార్. పోలీసులు గొడవ సీజ్ చేశారు. మన వాళ్ళని ఇరగొడుతూ మీ వివరాలు అడుగుతున్నారు. ఏసీబీ మీ గురించి బయలుదేరాడట. జాగ్రత్త సార్. రేయ్ లెఫ్ట్ తీసుకో. రేయ్ సార్ కార్తో పాటు నువ్వు వెంటనే పారిపో. అలాగే. ఒకవేళ పోలీసులు దొరికితే నా వివరాలు ఏవి నీకు తెలియదు. ఓకే సార్. వెళ్ళు. ఇదిగో బాల్కనీ టికెట్ ఒకటి ఇవ్వయా. నువ్వు తప్పు చేశావు. లేదు, నీ మంచికే చేశాను. చూడవయ్యా డాక్టర్, నువ్వు మా నమ్మకాన్ని వమ్ము చేయాలని ప్రయత్నించుకో. ఇది మందు మగులకు నయమయ్యే రోగం కాదు, మంత్రశక్తికి లొంగే దెయ్యం భూతం. సరుకుతో పాటు గోడను సీజ్ చేసి ఆ ఏసీపీ నా గురించి వెతుకుతున్నాడట. నేను వర్మ నీకు చెప్తూనే ఉన్నామయ్యా, నీకు అసలు బుద్ధి లేదయ్యా. ఎవరికి తెలియకుండా 2-3 రోజులు ఎస్కేప్ లో ఉండు. మిగతా విషయాలు నేను చూసుకుంటా. మందులు వేసుకుంటే హలో బాలరెడ్డి, నేను గౌరీని మాట్లాడుతున్నాను. నీ ఫామ్ హౌస్ నాకు 2 రోజులు కావాలి. ఈ విషయం ఎవరికి తెలియకూడదు. అక్కడ పరిస్థితి ఏంటో కనుక్కొని నీకు వెంటనే ఫోన్ చేస్తాను. కొంచెం తొందరగా చెయ్యి. చెప్పు బాలరెడ్డి. నేనండి కాంతాన్ని. ఏంటో చెప్పు కాంతం. బాంబే నుండి కొత్త పెట్ట అట్టి పెట్టమంటారా? ఆ కాంతం, నీ కారు ఉందిగా? ఉందిగా. ఆ కారులో పిల్లని శ్రీనివాస్ థియేటర్కి పంపించు. కాంతం, ఆ పిల్లకి నా నెంబర్ ఇచ్చి థియేటర్ దగ్గరికి వచ్చి రింగ్ ఇవ్వమను. ఈ విషయం రహస్యంగా ఉంచు. సరేనండి. తొందరగా పంపించు. ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డారు? లోపలికి వెళ్ళండి, సరిపోయాలి. ఆగవయ్యా బాబు, లోపల బూత్ సీన్ వస్తుంది. ఈ సినిమాలో బూత్ సీనా? బూత్ సీన్ అయితే మరి లోపలికి ఎందుకు తొంగి చూస్తున్నారు? సీన్ అయిందో లేదో తెలియాలి కదా, లోపలికి వెళ్ళాలంటే. సర్లే, లోపలికి వెళ్ళండి. వెళ్ళండి అమ్మా, వెళ్తున్నాం కదా. వెళ్ళండి. బూత్ సీన్ అంట, బూత్ సీన్. హైవే లారీలా ఫేసులు. కొంతకాలం కాలమాగిపోవాలి. నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి. ये सीन बहुत अच्छा है ना. కొంతకాలం కాలమాగిపోవాలి. నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి. ఎంతకాలం హద్దు మీరకుండా. హలో గౌరీ, నువ్వు ఫామ్ హౌస్కి వెళ్ళొచ్చు. అన్ని ఏర్పాట్లు చేశాను. ఓకే బాలరెడ్డి. కాంతం గారు కార్తో వచ్చావా? పద పద. ఈ దెయ్యాల సినిమాలు ఇన్ని రోజులు ఆడితే ఇదే దరిద్రం. కమాన్. కమాన్. ఏయ్, తప్పుకోవా. స్ట్రైట్ గా పోనీ. గౌరీ లేడు, గుడ్డు లేడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అదేంటి అలా చేశాడు? ఏం సార్ అంత టెన్షన్గా ఉన్నారు? నా టెన్షన్ గురించి నీకు ఎందుకులే. లెఫ్ట్ పోనీ. గౌరీ గారంటే మీరేనండి? అవును. లోపలికి పదండి. ఓకే. రండి. పద.
ఇదేనండి మీరుండే గది. మ్మ్. కావాలంటే ఆ బట్టలు కూడా వాడుకోవచ్చు. మ్మ్. ఇంకేమన్నా కావాలంటే చెప్పండి, క్షణాల్లో ఏర్పాటు చేస్తానయ్యా. ఆ? మందుంది కదా, ఆ, తిండి ఏర్పాట్లు చూడు. అలాగేనయ్యా, మ్మ్. వస్తానయ్యా. వెళ్ళు. ఈ బాలరెడ్డి గారు సామాన్యుడు కాదు. అబ్బా ఇప్పుడు రిలాక్స్డ్గా ఉన్నారు. ఆ సెల్ కూడా ఆఫ్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటారు. సెల్ ఫోన్ ఎప్పుడో ఆఫ్ చేశాను కానీ జాంపండులో ఉన్నావు. నీ పేరేంటి? ఆ, మల్లిక. మ్మ్హ్మ్. ఆహ్, ఏయ్. ముందు స్నానం చేసి రండి, మ్మ్. మందు ఏర్పాట్లు చేస్తా. మ్మ్హ్మ్. అబ్బా మీరు వెళ్ళండి, అప్పుడే ఈ రాత్రి ఏదో తరిగిపోతున్నట్టు. వెళ్ళండి. మ్మ్హ్మ్. అరే Ha 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 ha!